వాళ్ళని ఏరి పడేసి నరకం అంటే ఏది చూపించాలంటే అయితే అక్కడ కనిపించకుండా చేస్తున్నారు, ఇక్కడ కనిపించి చేస్తున్నారు అంతే. నువ్వు కూడా జనాల్లాగా మాట్లాడితే ఇంక నిన్ను సీఎంగా ఎన్నుకోవటం ఎందుకు? లేడీస్ డాన్ కూడా పెరిగిపోయి ఉన్నారు. కేవలం పోలీసు వాళ్ళు చేయాలంటే ఎంత చేయగలరు? డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు చాలా యాక్టివ్గా, నెల్లూరు జిల్లా పోలీసులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. దీని మీద ప్రజలందరూ కూడా అభినందించేటువంటి పరిస్థితి. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, మీ పేరు, ఏం చేస్తుంటారు? నమస్కారం సార్. డాను ఒక నెల్లూరులో కామాక్షి అని ఆమె చేరుకున్నది. అట్లాంటి స్త్రీలు తెలియకుండా ఎంతమంది ఉన్నారో అందరినీ ఏర్పాడేసేసి సమాజంలో ఇలాంటివి వాళ్ళు క్రూరత్వమైన మనస్తత్వం కలిగిన స్త్రీ అంటేనే ఒక తల్లి మాతృత్వం కలిగినది. ఆ మాతృత్వం కలిగిన తల్లి పిల్లల జీవితాలను ఎంతమందిని నాశనం చేస్తుందని అంటే ఆ మనిషిని క్షమించకూడదు. ఆమెని నరకం అంటే ఏంటి, బాధలంటే ఏంటి అని క్షణము నరక యాతన పెట్టి ఆమె టార్చర్ పెట్టి చేయాలి, వదిలేయకూడదు. కోర్టు కేసు వేయటం, డబ్బులు ఇచ్చి నాకు వదిలేయటం ఇలాంటి ఏం చేయకూడదు. ఇలాంటి ఆమెకి శిక్ష వేస్తే పక్కన వాళ్ళు కూడా భయపడి దడదడలాడేటట్టుగా చేయాలి. చేస్తే ఒరే ఇటు చేస్తే మనకు కూడా వస్తుందిరా మేక్కు అని భయపడుతుంది ఒక సమాజం. స్త్రీ అంటే ఒక శక్తి, స్త్రీ అంటే ఒక మాతృత్వం. స్త్రీ అనేదే ఒక ఇలాగ తయారైతే ఒక మాతృత్వానికి ఒక విలువ లేకుండా పోతుంది. సమాజంలో ఈ పోలీస్ వాళ్ళు బాగా చేస్తున్నారు. నేను ఒక మాట అయిపోయి నాకు వచ్చి ఎత్తుక్కుని ఉంటుంటారు, అదే నా బాధ. కానీ పోలీసు ఎక్కడ రౌడీజం లేడీ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరి పడేసి నరకం అంటే ఏది చూపించాలంటే అటు చూపిస్తే కానీ రెండో వాడు భయపడతాడు. ఇటీవల కాలంలో ఈ గంజాయి బ్యాచ్, రౌడిజం ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. మీరైతే యూఎస్లో ఉండి వచ్చారని చెప్తున్నారు. సో ఈ పరిస్థితులు పూర్తిగా తగ్గిపోవాలి అంటే మీరేమంటారు? అసలు యూత్గా మీరేమంటారు? తగ్గవన్న అవి తాగే వాళ్ళు తాగుతుంటారు కదా, అక్కడ కూడా అట్లానే ఉంటుంది. అయితే అక్కడ కనిపించకుండా చేస్తున్నారు, ఇక్కడ కనిపించి చేస్తున్నారు అంతే. ఉంటుంది. ఇక్కడ ఇంకా ఇల్లీగల్, అక్కడ కొంచెం లీగల్గానే ఉంటుంది. లిమిట్లో వెళ్తే సరిపోతుంది అంతే. ఈ స్థితిలో మన నెల్లూరు పోలీస్ టీం వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళని పట్టుకోవడము, తర్వాత దాని నుంచి చర్యలు తీసుకోవడం మంచి అభినందనీయము. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు పట్టుకున్నారు, ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం కాదు. మనకు చూడాల్సిన విషయం ఏంటంటే మనం పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకురావాలి దీనికి. ఎందుకంటే ఈరోజు పట్టుకున్నాము, ఈరోజు విడుదలయ్యారు, మళ్ళీ రేపు ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా ఆలోచించి వాళ్ళు ఇంకా ప్రొయాక్టివ్గా ఆలోచించి ఇలాంటివి అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. సీఎం గారే ఇక్కడ కంట్రోల్ తప్పిందని చెప్తే ఇంక దీన్ని ఎవరు బాగు చేస్తారు? కంట్రోల్ తప్పిందని చెప్పడం కాదు ఆయన చేయాల్సిన పని, కంట్రోల్లో పెట్టడం ఆయన చేయాల్సిన పని. ఈ రాజకీయ నాయకులు, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఇంకొక వ్యక్తి అనేది కాదు. వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు విమర్శించుకోవడానికి, నువ్వు చేసావు తప్పు, గంజాయిని నువ్వు ప్రోత్సహించావని ఒక ఆయన అంటే, నువ్వు కాదు నువ్వు ప్రోత్సహించావని ఇంకొక ఆయన అంటున్నాడు. అసలు ఎవరు ప్రోత్సహించేది పక్కన పెడితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది, ఈరోజు నువ్వు మొత్తం ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేసేది. మరి నువ్వు ఏం తీసుకుంటున్నావు చర్యలు, అది చెప్పాలి సమాజానికి. అంతేగాని అన్ని నేరాలు ఎక్కువైపోయినాయి, ఘోరాలు ఎక్కువైపోయినాయి, నువ్వు కూడా జనాల్లాగా మాట్లాడితే ఇంక నిన్ను సీఎంగా ఎన్నుకోవటం ఎందుకు? సార్ అన్నీ మంచిగానే చేస్తున్నారు, కానీ కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తే బాగుంటుంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఒకటి. యూత్ ఏంటంటే ముగ్గురు ఎక్కేసి ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు. మంచిగా బైక్ నడిపే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుండది. అవి చూసిన వెంటనే వాళ్ళని కొంచెం చేజింగ్ చేసైనా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కొంచెం మంచి ఫైన్ వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. లేడీ బ్యాచ్ ఎక్కువ మంది తయారైనారు, గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయి ఉంది. అన్నిటి అరాటికేట్ చేయాలని గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని పోలీసు వాళ్ళకి ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దీన్ని బట్టి కూడా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని 2-3 రోజుల క్రితం కూడా నైట్ 10-11 అప్పుడు ఈ ఆకతాయి పిల్లకాయలని బాగా చేసి జైల్లో వేసి వాళ్ళందరినీ బాగా వాకింగ్ చేయించి కొంచెం హితబాగు చేసి ఇంటికి పంపించారు. దీన్ని బట్టి ఏంటంటే పోలీసు వాళ్ళు నైట్ పహారా కాసి బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఆ విధంగా
కొంతకాలం చేయాలి, లేకపోతే జనాలు మాటినట్లేదు. నెల్లూరులో గత 1.5 సంవత్సరం నుంచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ గందరగోళం, లేడీ డాన్లు కూడా పెరిగిపోయి ఉన్నారు అని బాగా చెప్పి దాని గురించి తగిన యాక్షన్ తీసుకుంటున్నాము, త్వరలో కంట్రోల్ చేస్తామని కూడా చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వటము. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. మెయిన్ తల్లిదండ్రులు మన పిల్లోడు ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెందుతున్నాడు, వాళ్ళు కేర్ తీసుకోవాలి. వదిలేస్తే చదువుకు స్కూల్కి పోతున్నాడు, వాడు పోతుండడా పోవటం లేదా, హాజరు ఎంత మాత్రం వాడికి వచ్చింది చేసింది వీళ్ళు పోయి కొంచెం కనుక్కుంటుండాలి. కనుక్కొని కొంచెం బాధ్యత కూడా వాళ్ళది కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా కేవలం పోలీసు వాళ్ళు చేయాలంటే ఎంత చేయగలరు, చేయలేరు. తర్వాత మన పేరెంట్స్ మెయిన్ ఉండాలి, బాధ్యత తీసుకోవాలి. సమాజంలో మంది కూడా కొంచెం బాధ్యత ఉండాలి. మన తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ నేను తీసుకోకపోతే కేవలం ప్రభుత్వాల మీద పోలీసు వ్యవస్థ మీద నిందలేయకూడదు. మనం కూడా కొద్దిగా స్పెషల్ కొంచెం కేర్ తీసుకోవాలి. ప్లస్ ఎక్కువగా వచ్చేసి మొన్న చేసిన రైడీ షీట్ని తిప్పింది మాత్రం ప్రజల్లో కొంచెం బాగా చైతన్యం వచ్చింది. హ్యాట్సాప్ చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇటువంటి వాళ్ళు నేరస్తులను పబ్లిక్లో తిప్పితేనే పలానోడు అనేది తెలిసేది, పలాని వాళ్ళకు భయం ఉంటుంది, ఒరే మన పరిస్థితి ఇదే ఇంత అనేది. దాన్ని మటుకు బాగా అప్రిషియేట్ చేయొచ్చు గవర్నమెంట్. ఈ కంట్రోల్ కూడా ఎలా ఉందంటే ప్రతి స్టేషన్ కూడా నెల్లూరులో ఉండే 6-7 స్టేషన్లకు కానీ ఇంకా ఉండే వాటికి కానీ అన్నిటి కూడా ఆర్డర్లు ఇచ్చేశారు. ఎప్పుడైతే పై అధికారి ఆర్డర్ ఇస్తారో కింద అధికారులు దాన్ని అమలు జరిపేదానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి పైన ఎస్పీ గారి ఆర్డర్ల ప్రకారం కింద అన్ని స్టేషన్లో కూడా బందోబస్తులు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ బందోబస్తుల్లో ఈ మధ్య కాలంలో రౌడీ షీటర్లందరినీ కూడా బజారెంబడి వీళ్ళు రౌడీలు, వీళ్ళు గూండాలు, వీళ్ళు ప్రత్యేకంగా బజార్లు ఎప్పుడైతే తిప్పారో వాళ్ళకు అందరూ చూస్తారని మా పరువు పోతుంది అని చెప్పి కొంత అవగాహన వస్తుంది. ఈ విధంగా చేసినందువల్ల కొంతవరకు సర్దుబాటు అవుతుంది. కొడుతున్నారంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ సమాధానం చెప్తే ఏమనరు. నువ్వు సమాధానం సరిగా చెప్తే ఏమైతే అని చెప్పి కొంతమంది అడ్డం సమాధానం ఒకడు అడ్డు సమాధానం చెప్పాడు వాళ్ళకి కాలద్ది, మంచోడు మీద కూడా పడతాయి ఆ చర్య. ఎవడు అడ్డు సమాధానం చెప్పిన తర్వాత ఆ కోపం మీద మంచోడు ఉన్నా కూడా అందరూ ఇళ్ళే అనుకుంటారు, మన వెనకాల వస్తున్నాను అనుకో అందరూ ఒకటేని అనుకొని చర్య తీసుకోవచ్చు. కానీ లేదంటే విచక్షణ అయితే ఉంది పోలీసు వాళ్ళకి. నైట్ డ్యూటీ చేసేవాళ్ళు కొంచెం బాగానే అలర్ట్గా ఉండరు, బాగా ఆలోచించాలి. ప్లస్ ఏంటంటే అదే ఆ టైంలో ఈ మూమెంట్లో ఉన్నారు కదా, ఈ జులాయిలు గంజాబా అందరిని అదే రకంగా ఆ టైంలో మంచి వాళ్ళే తిరగరు. ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి నేను ఈ పని మీద పోతున్నాను, నేను ఈ పని మీద సరైన కాదు చెప్తే ఓకే వదిలేస్తాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మెలకుగా ఉంటుంది. ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. పేపర్ చూసినా కానీ వాట్సాప్ చూసినా కానీ చాలా సంతోషంగా ఉంది. మేమే చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఇంకా చేస్తుంది మన పోలీస్ డిపార్ట్మెంటు, ఇంకా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాము. చాలా బాగుంది. చాలా అంటే అలా ఉండాలి అసలుకి. మన టౌన్లో ఎప్పటి నుంచో ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఇంకా సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు చాలా దగ్గర కూడా. చాలా ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది, పర్వాలేదు.